Hi students, welcome to 10th class ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసెస్. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 2.2కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూడబోతున్నాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ ఏమడిగాడంటే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్. ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్స్ యొక్క ఫస్ట్ జీరోస్ కనుక్కొని దాని తర్వాత వాటిని వెరిఫై చేయాలి. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్, జీరోస్ కు కోఎఫిషియంట్స్ మధ్య రిలేషన్షిప్ ను వెరిఫై చేయమని ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. ఫస్ట్ ఏం చేస్తామంటే దీనికి ముందు ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. సో 1 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 8 8 ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయాలి, మిడిల్ టర్మ్ రావాలి, ఫ్యాక్టరైజేషన్. 8 అనేది ఏ టేబుల్లో పోతుందో చెక్ చేసుకోవాలి. చేస్తే -2 రావాలి. మళ్ళీ 2 4 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 2 4 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ 2లో 4 పోతే -2x. సో ఈ -2x ప్లేస్లో ఇది రాసుకుంటున్నాం. ఏం రాస్తున్నాం? ఎక్స్ స్క్వేర్ -2x ప్లేస్లో ప్లస్ 2x మైనస్ 4x చివరిలో -8. దీనికి జీరోస్ కనుక్కోమన్నాడు, అంటే ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే ఇంకో ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే 2 ఉంటుంది. ఈ రెండు 4 టేబుల్తో పోతాయి. 4 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 4 2s 8. ఇప్పుడు రెండిట్లో కామన్ ఉండే ఫ్యాక్టర్ ఏమంటే x ప్లస్ 2 కామన్ ఉంది. ఎక్స్ ప్లస్ 2ను కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, ఇజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఏమొస్తుందంటే ఎక్స్ ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 2 అటు సైడ్ పోతే -2, ఈ -4ను అటు సైడ్ పంపిస్తే +4. వీటిని ఏమనుకుందామంటే ఒక రూట్ను, ఒక జీరోను ఆల్ఫా అనుకుందాం, ఇంకో జీరోను బీటా అనుకుందాం. ఫస్ట్ వచ్చిన జీరోను ఆల్ఫా అనుకున్నాం, సెకండ్ వచ్చిన జీరోను బీటా అనుకున్నాం. ఇక ఈ రెండింటి సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా, దీన్నే సమ్ ఆఫ్ రూట్స్ అంటాం. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఆల్ఫా -2 బీటా 4, 4లో 2 తీసేస్తే 2. నెక్స్ట్ ఆల్ఫా బీటా రెండింటిని మల్టిప్లై చేయాలి, 2 4s 8. దీన్ని ఇప్పుడు వెరిఫై చేద్దాం కరెక్టా కాదా అనేది. వెరిఫై చేయాలంటే సమ్ ఆఫ్ రూట్స్ కనుక్కోవడానికి, సమ్ ఆఫ్ జీరోస్ కనుక్కోవడానికి ఫార్ములా -b/a. ఈ ఏబిసి వాల్యూస్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి వస్తాయి. ఇక్కడ ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కదా క్వశ్చన్లో ఇచ్చింది, ఇది ఏ బి సి. ఏ వాల్యూ 1, బి వాల్యూ -2, సి వాల్యూ -8. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉండేది. ఇవి ఏబిసి వాల్యూస్. ఈ 3 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మైనస్ బి వాల్యూ -2 డివైడెడ్ బై ఏ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2/1 విచ్ ఇస్ ఈక్వల్ టు 2. చూడండి ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ కూడా 2 వచ్చింది. ఇక లాస్ట్ మిగిలింది ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కోవడానికి ఫార్ములా c/a. ఇక్కడ c అంటే -8 డివైడెడ్ బై a అంటే 1, -8/1 ఎంత -8. వెరిఫై అయిపోయింది చూడండి, 2 -8, ఇది కూడా 2 -8. కాబట్టి ఏం రాయాలంటే హెన్స్ వెరిఫైడ్ అని రాస్తాం. వెరిఫై అయిపోయింది అంటే నార్మల్గా ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే ఏమొచ్చిందో కోఎఫిషియంట్స్ ద్వారా, కోఎఫిషియంట్స్ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్, కాన్స్టాంట్, వీటి ద్వారా ఫార్ములా వేసుకొని చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో హెన్స్ వెరిఫైడ్ అని రాస్తాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని అటువంటివే. ఇంకా సెకండ్ క్వశ్చన్ అట్లాంటిదే, థర్డ్ అన్ని అట్లాగే. సెకండ్ కూడా చేద్దాం ఒకసారి. 4s² - 4s + 1.
ఇజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ జీరోస్ కనుక్కోవాలి కాబట్టి ఇజ్ ఈక్వల్ టు 0 పెట్టేసుకుంటాం. దీన్ని ఏం చేద్దామంటే 4s², 4 1s are 4, ఫ్యాక్టర్స్ చేస్తే 4 రావాలి, 2 2s are పోతుంది, 2s ఎంత అవుతుందంటే -4s. సో -4s బదులు నేనేం రాసుకుంటాను, -2s రాసుకుంటాను. పక్కన +1 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2s కామన్ తీస్తే ఇంకో 2s ఉంటుంది, 2 2s are 4, s ఇంటూ s² 2s కామన్ తీస్తే 1. ఈ రెండిట్లో కామన్ ఏది లేదు కాబట్టి 1 కామన్ తీస్తే 2s - 1 ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి రెండిట్లో కామన్ 2s - 1, రిమైనింగ్ కూడా 2s - 1. సో 8th క్లాస్ నుంచి చేస్తూ వస్తున్నాం మనం ఫ్యాక్టరైజేషన్ అనేది. 2s - 1, 2s రెండు కూడా 2s - 1లే. సో 2s ఇజ్ ఈక్వల్ టు 1, 2s ఇజ్ ఈక్వల్ టు 1, రెండు సేమ్ జీరోస్ వస్తాయి. s ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2/2 అవుతుంది, ఇక్కడ ఇంటూ 2/2 అవుతుంది. ఒకదాన్ని ఆల్ఫా అనుకుందాం, ఇంకో దాన్ని బీటా అనుకుందాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా 1/2 ప్లస్ 1/2, హాఫ్ ప్లస్ హాఫ్ 1 అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ 1/2 ఇంటూ 1/2, 1 1s are 1, 2 2s are 4. ఇప్పుడు వెరిఫై చేయాలి, దీన్ని వెరిఫై చేయాలి కాబట్టి చెక్ చేయడం లేదా వెరిఫై చేయడం. సమ్ ఆఫ్ జీరోస్ కనుక్కోవడానికి ఫార్ములా -b/a. ఇక ఏబిసి వాల్యూస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మనం ఇచ్చిన క్వశ్చన్ నుండి. ఇక్కడ ఇది ఏ, ఇక్కడ ఉండేది ఏ బి సి. ఏ వాల్యూ 4 ఉంది, బి వాల్యూ -4, సి వాల్యూ 1. ఎందుకంటే ఇది ax² + bx + c ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇవి ఏబిసి వాల్యూస్. వీటిని తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. బి వాల్యూ -4 డివైడెడ్ బై ఏ 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 4 4 క్యాన్సిల్ పోతే 1. చూడండి 1 వచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ కూడా 1. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా c/a, ఇక్కడ బై ఏ 4, ఇది 1/4 వచ్చింది. చూడండి ఆల్ఫా బీటా 1/4, ఆల్ఫా ప్లస్ బీటా 1 వచ్చింది. రెండు కూడా వెరిఫై అయిపోయాయి. హెన్స్ ఏం రాస్తారు లాస్ట్లో, వెరిఫైడ్ అని రాసేస్తారు. ఈ విధంగా మనం ఈ రోమన్లో ఉండే ప్రతి ప్రాబ్లం ఇలాగే చేస్తాం. ఇక్కడ కూడా 6x² - 7x - 3, ఇది ఆర్డర్లో లేదు కాబట్టి ముందు ఆర్డర్లో రాసుకోండి. ఇక ఫ్యాక్టర్స్ చేయడం, ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకోవడం, దీనిలాగా ఫ్యాక్టర్స్ చేయడం, ఒకటి ఆల్ఫా ఇంకొకటి బీటా అనుకొని ప్రాసెస్ చేయడం. సో ఇది మీరు హోంవర్క్గా చేయండి. 4th క్వశ్చన్ చేద్దాం, ఎందుకంటే దీంట్లో కాన్స్టాంట్ టర్మ్ లేదు, ఇక్కడ 4u² + 8u మాత్రమే ఉంది. ఒక క్వశ్చన్ చూద్దాం ఎటువంటిది. 4u² + 8u ఇజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలి, 0, ఎందుకంటే జీరోస్ కనుక్కుంటున్నాం కాబట్టి. ఈ రెండిట్లో 4u కామన్ ఉంది, 4u కామన్ తీస్తే 4u ఇంటూ u 4u², 4 2s are 8, u కామన్ తీసినాం. అప్పుడు ఏమవుతుందంటే 4u ఇజ్ ఈక్వల్ టు 0, u + 2 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇంటూ 4 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 4, +2 అటు సైడ్ పంపిస్తే -2, ఇది 0 -2. సో ఒకదాన్ని ఏమనుకుంటామంటే ఆల్ఫా అనుకుంటాం 0ను, నెక్స్ట్ 0ను బీటా అనుకుంటాం. ఒకటి ఆల్ఫా ఇంకొకటి బీటా, సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా చేస్తాం, 0 -2 -2 వస్తుంది. తర్వాత ఆల్ఫా బీటా రెండింటిని మల్టిప్లై చేస్తాం. 0 ఇంటూ ఎనీ నెంబర్ 0, 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0 వస్తుంది. ఇక దీన్ని ఏం చేయాలి, చెక్ చేయడమా వెరిఫై చేయడమా. వెరిఫై చేయాలంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా -b/a. బి అంటే ఎంత ఉంది, ఇక్కడ ఏబిసి రాసుకోవాలి. ఏబిసి రాసుకుందాం దీనికి. ఇక్కడ ఉండేది ఏ బి సి లేదు, 0. సో ఏ వాల్యూ ఎంత ఉంది, బి వాల్యూ ఎంత ఉంది, సి వాల్యూ ఎంత ఉంది పక్కన రాసేసుకోండి. A4, B8, C0. సో బి ఎంత ఉంది, 8, -8 డివైడెడ్ బై A4, 4 1s are 4 2s are క్యాన్సిల్ పోయింది. సో ఆన్సర్ ఎంత అంటే -2.
4 1s ఆర్ 4 2s పోయింది. నెక్స్ట్ ఆల్ఫా బీటా చేయాలి. ఆల్ఫా బీటా చేయాలంటే ఫార్ములా C/A. ఇక్కడ సి ఎంత ఉంది చూడండి, సి ఏబిసి, సి 0 ఉంది, బై ఏ 4, 0/4, 0/4 ఎంత అవుతుంది, 0 అవుతుంది. వెరిఫై అయిపోయింది. ఇది 0, ఇక్కడ -2 చూడండి, 0 -2, ఈ రెండు ఆన్సర్లు సేమ్ వచ్చినాయి. హెన్స్ వెరిఫైడ్. ఈ విధంగా సింపుల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఇవి. పబ్లిక్ ఎగ్జామ్స్కి ఎక్కువగా వచ్చేటి కాబట్టి ఈ మోడల్ బాగా ప్రాక్టీస్ చేయాలి. 5th క్వశ్చన్లో ఇక్కడ స్క్వేర్ టర్మ్ ఉంది కానీ ఎక్స్ టర్మ్ లేదు, అంటే టీ అనేది లేదు, కాన్స్టాంట్ ఉంది. t² - 15. ఇది కూడా చేద్దాం, డిఫరెంట్గా ఉండే క్వశ్చన్ కాబట్టి. =0 పెట్టేసుకుంటాము. t² - 15. t² -15 అటు సైడ్ పోతే +15 అవుతుంది. స్క్వేర్ అటు సైడ్ పోతే స్క్వేర్ రూట్ అవుతుంది. -15 +15 స్క్వేర్ రూట్ అవుతుంది. రూట్ ఎప్పుడు వాల్యూ ఎలా ఉంటుందంటే +or- ఉంటుంది. కాబట్టి ఒకటి ప్లస్ ఉండేది రూట్ ఆల్ఫా అనుకుందాం, మైనస్ ఉండే రూట్ను బీటా అనుకుందాం. ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమైపోతుంది, 0. నెక్స్ట్ ఆల్ఫా బీటా √15 ఇంటూ -√15 అవుతుంది. √15 ఇంటూ √15 √15 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సల్ పోతే ఆల్ఫా బీటా -15. ఇక దీన్ని వెరిఫై చేయాలి, చెక్ చేయాలి. కాబట్టి చెక్ చేసే మెథడ్ సమ్ ఆఫ్ రూట్స్ -b/a, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ c/a. సో దానికోసం మనం ఏబిసి రాసుకోవాలి. ముందర ఏం లేకపోతే ఇది 1, బి లేదు అసలుకు, సి, ఏసి వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఏ వాల్యూ 1, బి లేదు, సి వాల్యూ -15. సో ఈ వాల్యూస్ను తీసుకొచ్చి మనకు ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. -b0 a1, 0 ఎనీ నంబర్ ఇస్ 0. ఆల్ఫా ప్లస్ బీటా S0, ఇక్కడ చూడండి 0 వచ్చింది. ఆల్ఫా బీటా -15. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఫార్ములా C/A, సి వాల్యూ -15, ఏ వాల్యూ 1, -15/1 ఎంత, -15, సరిపోయింది. హెన్స్ వెరిఫైడ్ అని రాసేస్తుంది. ఈ విధంగా ప్రతి ప్రాబ్లం ఇట్లాగే చేసేయచ్చు ఈజీగా. ఇది కూడా అంతే, 6th క్వశ్చన్ కూడా సేమ్ దీనిలాగే. 3x² - x - 4. ఇవి బాగా ప్రాక్టీస్ అవుతాయి. ఎక్కువ చేస్తే మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత ప్రాక్టీస్. 3x² - x - 4. ఇక దీనికి ఫ్యాక్టర్స్ చేసుకోండి. 3 4s పోతుంది, 3 4s 12, 3లో 4 తీస్తే -1. ఫ్యాక్టర్స్ చేసి కామన్ టర్మ్ తీసేయండి. సేమ్ ముందు క్వశ్చన్ల లాగే 4 కామన్ తీస్తాం. రెండిట్లో కామన్ ఉండే టర్మ్ రాసుకుంటాం. సో రెండిట్లో కామన్ ఉండేది x+1, రిమైనింగ్ 3x - 4. సేమ్ ప్రాసెస్, ఇవి హోంవర్క్ లాగా చేసేయచ్చు మీరు. ఇక్కడ నుంచి మనకు ఆల్ఫా బీటా వాల్యూస్ వస్తాయి. x -1 ఒకటి, x 4/3 ఒకటి. ఒక దాన్ని ఆల్ఫా అనుకోండి, ఇంకో దాన్ని బీటా అనుకోండి. ఆల్ఫా -1, బీటా 4/3. ముందు ఏం చేస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా చేస్తాం. చేసినప్పుడు LCM 3 1s are 3 ప్లస్ 4/3. 4లో 3 పోతే 1/3 అవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా బీటా అనేప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తే 1 4s are 4/3. ఇక దీన్ని వెరిఫై చేయాలి. వెరిఫై చేసేటప్పుడు ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా -b/a అండ్ ఆల్ఫా బీటా c/a. ఏబిసి వాల్యూస్ రాసుకోవాలి. ఏ బిసి, ఏ వాల్యూ 3, బి వాల్యూ -1 అండ్ ఆల్ఫా బీటాలో c/a, సి వాల్యూ -4, ఏ వాల్యూ 3. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చిందంటే మైనస్ ఇంటూ మైనస్ +1/3, ఆల్ఫా బీటా వాల్యూ -4/3. కరెక్ట్ వచ్చింది. 1/3 -4/3. కాబట్టి ఏం రాస్తారు, హెన్స్ వెరిఫైడ్ అని రాసేస్తారు. ఈ విధంగా ఈ రోమన్లో ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా ఇలా సాల్వ్ చేసేయచ్చు. చాలా సింపుల్, ఒకే మెథడ్, అన్ని కూడా ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్లో ఉంటాయి. ఇక నెక్స్ట్ సెకండ్ రోమన్ చూద్దాం ఎలా చేయాలనేది. క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. సమ్ము ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు. ఇది సమ్ ఆఫ్ జీరోస్.
ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడంటే 1/4 ఇచ్చాడు. నెక్స్ట్ది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా -1 ఇచ్చాడు. సో ఈ రెండింటిని వాడుకొని మనం ఏం చేయాలి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్ చేయాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్కు. సో ఫార్ములా ముందు రాసి పెట్టుకుంటే మనం సింపుల్, x² మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అనేది =0 పెడితే ఈక్వేషన్ అవుతుంది, పెట్టకపోతే క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవడానికి ఫార్ములా. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా 1/4, ఆల్ఫా బీటా -1. దీన్ని కావాలంటే ఎల్సిఎం చేసుకోండి, లేదా ఇలాగే పెట్టేసేయచ్చు, ఏం కాదు. 4 × x² 4x², 4 ఉంది కాబట్టి 1 × x 1x, 4 1s are 4, 4 పక్కన పెట్టేస్తే 1/4, 4x² - x -4. ఇక్కడికే వదిలేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడి వరకైనా చేయొచ్చు. ఇక అన్ని క్వశ్చన్స్ ఇలాగే. √2 ఉంది, ఇదేమి సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, దీని వాల్యూ √2 ఇచ్చాడు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ఇది ఆల్ఫా బీటా, దీని వాల్యూ 1/3 ఇచ్చాడు. ఇది ఆల్ఫా ప్లస్ బీటా, ఇది ఆల్ఫా బీటా. ఇక మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాలి. క్వశ్చన్లో అడిగింది క్వాడ్రాటిక్ పాలినామియల్. సో దీని సంబంధించి ఫార్ములా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ, ఆల్ఫా బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా √2 ఉంది, ఎక్స్ ఆల్ఫా బీటా 1/3 ఉంది. సో దీనికి ఎల్సిఎం చేస్తే కింద అన్నిటికి ఎల్సిఎం 3 అవుతుంది. 3 × x², 3x², 3 × √2, 3√2x, 3 1s are పోతుంది, 1 1s are 1. సో 1/3 పక్కన పెట్టేస్తే 3x² - 3√x + 1. సో సమ్ టైమ్స్ ఇది k అని పెట్టుకొని k 1/3 అని kని పక్కన తీసేస్తాము, ఎందుకంటే ఈక్వేషన్ వచ్చినప్పుడు =0 అయిపోయి అది ఆ పక్కకి వెళ్ళిపోయి 0 అయిపోతుంది కాబట్టి. ప్రతి ప్రాబ్లం ఇలాగే, ఇంకా 3rd 4th 5th తర్వాత 6th కూడా అన్నీ అంతే, ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా. సో థర్డ్ క్వశ్చన్లో ఆల్ఫా ప్లస్ బీటా 0 ఉంది, ఆల్ఫా బీటా √5 ఇచ్చాడు. సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఒక ఫార్ములా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఏమి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఈ ఫార్ములాలో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఒకసారి చూద్దాం ఎలా రాసుకోవాలనేది. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 0, ఎక్స్ ఆల్ఫా బీటా √5. 0 అంటే ఏమీ లేదు వాల్యూ కాబట్టి దాన్ని రిమూవ్ చేసేస్తాం, అప్పుడు ఓన్లీ x² + √5 వస్తుంది. x² + √5 అంతే. నెక్స్ట్ 4th క్వశ్చన్ 1, 1. ఇది చాలా సింపుల్. ఆల్ఫా ప్లస్ బీటా 1, ఆల్ఫా బీటా కూడా 1. క్వాడ్రాటిక్ పాలినామియల్ చేయమన్నప్పుడు x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటాలో ఆల్ఫా ప్లస్ బీటా కూడా 1, ఆల్ఫా బీటా కూడా 1. సో ఇదే ఆన్సర్, x² మైనస్ 1x అన్నా x అన్నా ఒకటే కాబట్టి -x + 1. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ రాసుకోవడం వస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీ. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ రావాలి మనకంతా. 5th క్వశ్చన్లో -1/4 1/4. సో ఒకదాన్ని సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ఇంకొకటి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడమే. ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, -1/4, ఆల్ఫా బీటా 1/4 ఉంది. దీనికి ఎల్సిఎం 4 అవుతుంది. 4 × x², 4x², మైనస్ ఇంటూ మైనస్
ప్లస్ 1x 4 ఉంది కాబట్టి పైన 1 వస్తుంది. 1/4 పక్కన పెట్టేస్తే 4x² ప్లస్ x ప్లస్ 1. ఈ విధంగా ఏ క్వశ్చన్ అయినా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండేటివన్నీ కూడా సింపుల్గా చేసేయచ్చు. ఇది కూడా ఈజీ. 4 1 మాత్రమే ఉంది. సో దీనిలాగా ఈజీగా అయిపోతుంది. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఈ చాప్టర్ చాలా సింపుల్. ఇప్పుడు చూసిన ప్రాబ్లమ్స్ అన్ని చూసాం కదా, అన్నీ ఈజీగానే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ అన్నీ కూడా 1 నుంచి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అన్ని క్వశ్చన్లు మనం మిస్టేక్ లేకుండా చేయగలం. సో ఇది పూర్తిగా ఎక్సర్సైజ్ 2.2కి సంబంధించి. నెక్స్ట్ సెషన్లో మనం థర్డ్ చాప్టర్ సంబంధించిన ఇంట్రొడక్షన్ అండ్ ఎక్సర్సైజెస్ అన్ని కూడా చూద్దాం.